కళ్యాణాన్ని కల్పించండి, మా గోడు చెప్పుకుంటామంటూ కూడా ఒక తల్లి రోడ్ల మీద కూర్చొని ఒక బ్యానర్తో అయితే భిక్షాటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని కలవబోతుంది, కలవాలనుకుంటుంది మనం చూడొచ్చు. బ్యానర్ మీద కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని కల్పించండి అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ బ్యానర్ మీద కూడా మా పాప ఆపరేషన్ కోసం ఎవరైనా దాతలు మాకు ఎంతో కొంత సహాయం చేయాలి అంటూ కూడా దాని మీద పేర్కొనడం జరిగింది. మెదడు వాపుతో వాళ్ళ కూతురు కొన్నేళ్లుగా రిషిక బాధపడుతుంది కాబట్టి ఆపరేషన్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది, మేము అంత స్తోమత లేదు కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు అయితే సహాయం చేయగలరు కాబట్టి ఈ వార్త ఆయన దాకా కూడా వెళ్ళాలి అంటూ కూడా ఆ తల్లి తన కూతురు బ్రతకాలి అని చెప్పి ఈ విధంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. బోరాబండ. అసలు ఏం జరిగింది? మా పాపకి ఒంట్లో బాగాలేదు మేడం. 2 నెలలు గాంధీలో ఉన్నాము. ఉంటే పాప సడన్గా కింద పడి తల మీద దెబ్బ తగిలింది. తగిలిన వల్ల మేము సాయం అడిగాము. సోను సూద్ సార్తో అడిగాము సాయం. సోను సూద్ సార్ అష్టే సాయికి అడిగితే వాళ్ళు చేస్తామని చెప్పారు మేడం. చెప్తే మేము బొంబాయికి వెళ్ళాను. బొంబాయికి వెళ్తే సోను సూద్ సార్ కలవలేరు, నాకు కలవలేకుంటే వచ్చేసినాం. మళ్ళీ కలవలేకుంటే వచ్చేస్తే మళ్ళీ ఇంకోసారి పోయినా మేడం. బాబు కడుపులో ఉన్నప్పుడు 9 నెలలు నడుస్తుంది, నేను ప్రెగ్నెంట్. అప్పుడు 9 నెలలు నడిస్తే పోయినాము. పోతే మాకు సార్ లేడు, బయటికి వెళ్ళారమ్మా, మీరు వెళ్ళిపోండి అని. నేను చాలా వానకాలం అప్పుడు చాలా వాన పడుతుంది. వాన పడితే వాళ్ళ సెక్యూరిటీకి నేను లెటర్ కూడా ఇచ్చాను, ఇది ఎలాగైనా సోను సూద్ సార్కి అందియండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ చిట్టి ఆ సార్ దాకా అందలేదో లేదో తెలియదు. మళ్ళీ వాళ్ళ మనుషులు ఫోన్ చేశారు నాకు, సోను సూద్ వాళ్ళ మేనేజరు, అమ్మ మేము సోను సూద్ వాళ్ళ మేనేజరు, మీకు ఫోన్పే గూగుల్ పే ఉందా, మీకు సోను సూద్ సారు 5 లక్షలు వేస్తా అన్నారు, మళ్ళీ మీ దగ్గర ఉందా అంటే ఉంది సార్ అన్న. నాకు చదువు రాదు మేడం, 1 0 0 అవి ఒత్తుకుంటా పోండి అని చెప్తే నేను చదువుకోలేను కదా మేడం. ఒత్తిన 10 నిమిషాలకే మొత్తం నా ఉన్న ఫోన్పేలో గూగుల్ ప్లేలో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు మేడం. నా పైసలు తీసేసుకుంటూ 1.5 లక్ష పోయింది మేడం. అయితే నా పాపకి ఇక ఏం పైసలు లేవు, ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలని చాలా మంది దగ్గర పాపని వీల్ చైర్ మీద తీసుకుపోయి బిచ్చం ఆడుకొని పాపకి మందుకి దానికి మా ఇంటికి ఖర్చుకి మేము చాలా చూసుకున్నాము. అయినా కూడా నేను ఇంకోసారి పోయినా సోను సూద్ సార్ కలుస్తారని. సోను సూద్ సారు పుట్టినరోజు ఉందమ్మా, ఇంకా 10 రోజుల్లో నువ్వు రా అంటే, అన్న నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను, నేను ఏడా ఉండాలి 10 రోజులు, నేను ప్రెగ్నెంటు అని చెప్పిన. అయితే మీరు సోను సూద్ సార్కి ఈ విషయం చెప్పారా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ పాపకి మీరు డబ్బులు వేస్తా అన్నారు కదా, ఏమైందంటే ఇక మా వల్ల కాదమ్మా, మీరు ఎవరైనా చూసుకోండి, ఎవరు ఆపరేషన్ చేపిస్తారో వాళ్ళని చూసుకోండి అంటే నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. పవన్ కళ్యాణ్ అన్నయ్య గెలిచారు కదా, ఆయనతో ఒకసారి కలిసి మాట్లాడి ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి సోను సూద్ సార్ చెప్తలేరు మేడం. ఎంత అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేపిస్తే మీకే చెప్తా అంటున్నారు వాళ్ళు, ఆపరేషన్ ఎవరికి చేస్తారో వాళ్ళకే చెప్తా అంటున్నారు కానీ మాకేం చెప్తలేరు. కానీ నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ సార్ని సోను సూద్ సార్ని ఎలాగైనా మాకు కలవాలని కోరుకుంటున్నాం మేడం. మేము చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాము. మేము ఏ మార్కెట్ తిరుగుతలేము, ఫ్రేమ్ తీసుకొని చిన్న బాబుని తీసుకొని డెలివరీ అయినప్పటి నుంచి మేము కలవాలని కోరుకుంటున్నాం. ఎలాగైనా అన్నయ్య మాకు కలవండి, మా బాధ ఏంటో కనుక్కోండి. మాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కిరాయి కట్టలేక చచ్చిపోతున్నాం. 4000 కిరాయి రోజు అడుకుంటే మాకు 1000 రూపాయలు కూడా రాదన్న. 500 400 ఈ ఇల్లు గడుస్తుంది మాది. వీళ్ళు చూసిన వాళ్ళు ఇప్పించిపోతారు, అంత పరిస్థితి ఉంది. మేము బంజారాహిల్స్లో చాలా వెతికినాము, ఇక్కడ ఆఫీస్ ఉంది పవన్ కళ్యాణ్ సార్ది అని చెప్తే మేము చాలా చూసాము కానీ దొరకలే. మాకు సండే రోజు వెళ్ళాము మేము.
ఆదివారం రోజు ఇక్కడ లేదమ్మా సారు ఆఫీసు ఎక్కడో అన్నారు, అక్కడ మేము మాకు తెలియదు మేడం, నేను తీసుకోకుంటే ఇక వచ్చేసిన అక్కడి నుంచి. ఇప్పుడు ఏం చేయాలి ఏం లేదని ఈ ఫ్రేమ్ తీసుకొని ప్రతి మార్కెట్లో ఉంటున్నా మేడం. కానీ ఈరోజు మీరు వచ్చారు, మాకు చూశారు, ఈ ఫ్రేమ్ తీసుకొని నిలబడింది చూసి మీరు వచ్చి మాకు మా బాధ ఏంటో మీరు కనుక్కుంటున్నారు. దయచేసి ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు ఏం అడిగినా ఫోన్పే గూగుల్ పే అడిగినా ఎవరికి ఇవ్వకండి. మాలాగా ఏ తల్లి మోసపోవద్దు. ఇప్పుడు మేము మోసపోయి చాలా పెద్ద తప్పు చేసినాము, ఏడుస్తున్నాము. మా పాప పరిస్థితి ఇలా ఉంది. మాకు దొరికేది 100, 200, 300, దాంట్లోనే మా పాపది మా ఇల్లు గడుస్తున్నది, అంటే నడుస్తున్నది మా ఇల్లు. అందులోనే కిలో బియ్యం తెచ్చుకుంటాము, తింటాము. చాలా బాధలో ఉన్నాం. ఎలాగైనా పవన్ కళ్యాణ్ అన్నా సొలుసు తన్నా మా బాధ ఏంటో మా ప్రాబ్లం ఏంటో ఒకసారి మీరు తెలుసుకొని దయచేసి ఎలాగైనా ఈ పవన్ కళ్యాణ్ దగ్గర సొలుసు సార్ దగ్గర వెళ్ళేదాకా చూడండి వీడియో. సో చూస్తున్నాం కదా, ఆ తల్లి ఆవేదన కూడా మనం చూస్తున్నాం. ఆ పాపకి మెదడు వాపుతో కొన్నేళ్ల నుంచి కూడా బాధపడుతుంది. డబ్బుల ఖర్చు ఎంత అవుతుందని కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్పట్లేదు. ఎవరైతే కడతారో వాళ్ళకే చెప్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో కూడా మాకు సోను సూద్ పిఏ నుంచి కాల్ వచ్చింది, నాకు చదువు రాదు కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేశాను, నొక్కడం ద్వారా నా అకౌంట్లో నుంచి 1 లక్షన్నర డబ్బు కూడా పోయింది అంటూ కూడా ఆ తల్లి చెప్తున్న మాటలు కూడా వింటున్నాం. అంటే తన కూతురి ఆరోగ్యం కోసం, అంటే ఖర్చుల కోసం వచ్చిన డబ్బు పోయింది కాబట్టి అందరూ అవేర్నెస్తో ఉండండి అంటూ కూడా ఆ తల్లి చెప్తూ ఉందని చెప్పొచ్చు. ఎలాగైనా సరే ఈ వార్త అనేది స్ప్రెడ్ అవ్వాలని కోరుకుందాం. ఆ పాప ఆరోగ్య పరిస్థితి కుదుటపడాలి, ఆపరేషన్ కూడా సరైన సమయానికి జరగాలని కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.